మనం టమాటా పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ టమాటోస్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పల్లీలు, నూనె, కరివేపాకు, తాలింపు గింజలు, పసుపు, ఉప్పు ఇవి మన టమాటా పచ్చడికి కావాల్సిన ఐటమ్స్. చూస్తారు కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి. ముందుగా మనం తీసుకున్న టమాటా పళ్ళని ఈ విధంగా ముక్కలు చేసుకోవాలి. పల్లీలు వేసుకొని గింజలు పల్లీలు వేసుకొని అందులో గోరువెచ్చని వేగిన దాకా లైట్గా వేగిన దాకా దాన్ని బాగా వేగించుకోవాలి. చూసారుగా ఇలానే వేగించుకోవాలి. బాగా వేపుకోవాలండి లైట్గా, మరీ ఎక్కువ కాకుండా. ఆగాక వెంటనే ఒక కళాయి తీసుకొని అందులో నూనె పోసుకొని మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని తొడిమేలు తీసేసి అందులో నూనెలో వేసి వేపుకోవాలి. అందులో కొంచెం తాలింపు గింజలు, మనం ముందుగా తరిగి ఉంచుకున్న వెల్లుల్లి ముక్కలను అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని బాగా వేపుకోవాలండి. రెండింటిని బాగా వేపుకుంటే బాగుంటుంది. మళ్ళీ అలా తర్వాత దీన్ని తాలింపు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. చూసారుగా ఎలా బ్రౌన్ కలర్ వచ్చిందాక వేపుకోవాలి. ఇప్పుడు స్టవ్ దించుకొని పక్కకు పెట్టుకోవాలండి కొద్దిసేపు చల్లారిందాక. తర్వాత మనం అవి చల్లారేంత వరకు టమాటాలు తీసుకొని టమాటాలు ఒక గిన్నెలో వేసుకొని బాగా వేడి చేసుకొని కొంచెం పసుపు అవన్నీ వేసుకోవాలండి. అందుకు కలర్ రావాలి కదండి, లేదంటే బాగుండదు. అందుకని టమాటాలు అవన్నీ టమాటాలు కలుపుకోవాలండి. లైట్గా కలుపుకొనేసి మూత పెట్టాలండి. ఒక 15 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచండి. మళ్ళీ ఒకసారి తీసి మూత తీసి చూడండి కలుగుతాయి అంతా. మనం ముందుగా తీసుకున్న పల్లీలను మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. ఈ విధంగా ముందుగా మనం తీసుకున్న పల్లీని మిక్సీ పట్టుకోవాలండి. చాలా మెత్తగా అయ్యేటట్టు చూసుకోండి, లేదంటే పల్లి చట్నీ తొందరగా పాడైపోతుంది. టమాటా చట్నీ బాగా మెత్తగా అయితే మాత్రం పాడవదు. ఇప్పుడు పల్లీలు పట్టుకున్నా కానీ ముందుగా మనం వేపి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా అందులో వేసుకొని చల్లారి ఉంటాయి అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పెట్టుకోండి. చూడండి ఎలా మిక్స్ అయిందో. ఒకసారి కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టి పక్కకు పెడదామండి. చూడండి ఎలా ఉందో, మెత్తగా అయింది. చూసారుగా, మనం తీసుకున్న టమాటాలు కూడా ఉడకడానికి వచ్చేసి దగ్గర పడ్డాయి. ఇంకొక 5 మినిట్స్ అయితే అవి ఉడికిపోతాయి. చూడండి, మూత పెట్టి ఒకసేపు ఉంచుదాం. కొద్దిసేపు ఉంచండి. చూడండి, టమాటా ఉడకడానికి దగ్గరికి వచ్చేస్తున్నాయి. చూడండి, టమాటాలు ఆల్మోస్ట్ ఉడికినట్టే. మనం ముందుగా తీసుకొని అవన్నీ పచ్చిమిరపకాయలు పల్లీలు పట్టినవి ఉన్నాయి కానీ అందులోనే ఉంచుకున్నాం కదా, వాటిలోనే ఇప్పుడు టమాటాలన్నీ వేసుకుందాం. కొంచెం చల్లార్చిన తర్వాత వేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నా నో ప్రాబ్లం. కొంచెం చల్లారిన తర్వాత అయితే మనకి అది మిక్స్ అవ్వకుండా ఉంటుంది. మనం ముందుగా తీసుకున్న ఉప్పును అందులో వేసుకున్నామండి. ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది. నేను తీసుకున్న టమాటాలకి 1 కేజీ టమాటాలకు 1 స్పూన్ ఉప్పు సరిపోతుందండి. మీ తగిన టేస్ట్ని ప్రకారం వేసుకుని ఆయిల్ ముందు తీసుకున్న ఆయిల్ని కొంచెం వేసుకోండి. తర్వాత మనం తాలింపు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇట్లా చేసుకుంటే వేసుకొని మొత్తం కలబెట్టేసి మిక్సీ పెట్టి ఒక రౌండ్ 2 రౌండ్లు మిక్సీ వేద్దామండి. చూడండి ఎలా ఈ విధంగా మిక్సీలో మిక్స్ అయిపోయి టమాటా పచ్చడి చూడండి ఎంత బాగుందో. చూడడానికి చూడండి ఎంత అంటే అంత బాగుంది. ఆల్మోస్ట్ రెడీ టు టమాటా పచ్చడి. ఈ విధంగా మీకు టమాటా పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.